Watch full episodes on Jio Hotstar. తలుచుకుంటే మీ అందరినీ నేను కొట్టగలను, కానీ నేను మీ మిత్రుడిని, శత్రువుని కాను. ఒకవేళ ఎవరైనా మీకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే నాకు చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చాలా మంచి వ్యక్తివి, అలాగే ధైర్యవంతుడివి కూడా. శివ, గుమ్నామ్ సింగ్ అన్న వ్యక్తికి మా గురించి తెలిసిపోయింది. మేమందరం తులసి మొక్కలోనే బతుకుతున్నాం. ఈ కొండ మీద చాలా ఎక్కువ తులసి మొక్కలు ఉన్నాయి, అందువల్ల దీన్ని తులసి మౌంటైన్ అని కూడా చెప్తారు. కానీ గుమ్నామ్ సింగ్ ఇక్కడ ఉన్న మొక్కల్ని మొత్తం తీసుకెళ్లిపోయాడు, ఎందుకంటే మమ్మల్ని బెదిరించడానికి. ఎక్కడికి తీసుకువెళ్లారు? నాకు చూపించండి. దానికి ముందు నువ్వు మా సైజుని సరి చేయవయ్యా. చూసావా, నేను ఏదో టైనీ సైజులో ఉన్నాను. నాకు ఈ సైజులో చాలా భయంగా ఉంది. నన్ను నార్మల్ గా మార్చేసేయి. అలాగే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళని మామూలు మంచి కింద చేసేయండి. మనం నార్మల్ గా మారిపోయాం. మనం నార్మల్ గా వచ్చేసాం. గుమ్నామ్ సింగ్ పేరు ఇక చాలా గొప్ప స్థాయిలో ఎదగబోతుంది. ఇక కొద్ది రోజుల్లోనే తులసి మనుషులందరూ నా దగ్గరికి ఎగురుకుంటూ రాబోతున్నారు. ఆ తర్వాత నేను తయారు చేసిన కాలనీలో అందరూ వచ్చి ఉండడానికి తప్పిస్తారు. ఆలోపు నేను తయారు చేసిన కాలనీని వెళ్ళి చూసొస్తాను. మీరందరూ ఎలా ఉన్నారు? నేను మిమ్మల్ని ఇలాంటి ప్రశ్న వేశానేంటి? నేను మీకు గొప్ప కాలనీని కట్టించాను కదా, ఇక మీరందరూ చాలా చక్కగానే ఉండి ఉంటారు. అంతే, ఇంకొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత మీ వాళ్ళందరూ కూడా మీతోనే ఇక్కడికి వచ్చి ఉంటారు. ఆ తర్వాత ఈ మొత్తం ప్రపంచము నా కాలు కింద వచ్చి నలిగిపోయి ఉండాల్సిందే. అంతవరకు మనం దాక్కొని ఇటువంటి జీవితం గడపాల్సిందే. ఆ తర్వాత గుమ్నామ్కి ఒక పేరు ఉంటుంది. ఆ తర్వాత మీ అందరికీ కూడా. ఇక్కడ 4 చోట్లు తులసి మొక్కలే ఉన్నట్టున్నాయి. తులసి మొక్కల మీద ఒక ఫ్రేమ్ ఉంది కదా, వాటిపై ఒక హిటన్ నెట్ ఉంది. ఎవరైనా తెలియకుండా ఆ ఫ్రేమ్ మీద వెళ్ళి కూర్చుంటే వెంటనే వాళ్ళు కిందకొచ్చేస్తారు. అలా కిందకు వచ్చిన వెంటనే వాళ్ళు మనుషులు వచ్చి ఎత్తుకుపోతారు. కానీ వాళ్ళని పట్టుకుని ఎక్కడ దాచిపెడతారు తెలియదు, బంగ్లాలోకి తీసుకువెళ్తారు. మేము అది మాత్రమే గమనించాం. ఈ విషయం కొంచెం సీరియసే. మీరు ముందు మీ మనుషులతో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఏదో ఒక ప్లాన్ వేసి ఇరుక్కున్న వాళ్ళందరినీ కాపాడడానికి ఏదో ఒకటి చేస్తాంలే. శివ, మేమందరం మీ మీద చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాం. బెస్ట్ ఆఫ్ లక్. సారీ మిత్రులారా, నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. నో హార్ట్ ఫీలింగ్స్ బ్రో. నో హార్ట్ ఫీలింగ్స్. కానీ నాకు ఒక విషయం అసలు అర్థం కావడం లేదు. మీరు మమ్మల్ని ఎలా చిన్నగా మార్చారో ఆయన్ని కూడా అదే విధంగా చిన్నగా మార్చొచ్చు కదా, కానీ మీరు ఎందుకు అలా చేయలేదు? మేము అలా చేయలేము, ఎందుకంటే గుమ్నామ్ సింగ్ తనకి తన మనుషులకి మందు రెడీ చేసి పెట్టుకున్నాడు. అందువల్ల మేము ఆయన్ని చిన్నదిగా మార్చలేము. అందువల్ల ఈ ప్రాబ్లం. పర్లేదులే, ఈ రోజు రాత్రికి మేము ఈ మనుషుల్ని కనిపెట్టి తీసుకొస్తాం. ఇదేంటి ఎంత సాఫ్ట్ గా ఉంది? చాలా సాఫ్ట్ గా ఉంది. ఒకవేళ ఏలియన్స్ అయి ఉంటుందా? శివ, ఇటు చూడు, ఇక్కడికి ఏలియన్స్ వచ్చేసింది. ఓహో యూడి,
ఏది చూసినా అవి నీ కంటికి ఏలియన్స్ లాగే కనపడతాయా? ఆది యూడి అలా చూడండి, వెనకాల ఏముందబ్బా? డాగ్స్! హాయ్ బాబాయ్ డాగ్స్! ఇంత రాత్రి వేళప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళిపోండి చిన్న పిల్లలు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. డోంట్ వరీ. ఇటువంటి కుక్కల్ని ఎలా పట్టుకోవాలని నాకు కమాండో ట్రైనింగ్ లోనే నేర్పించారు. అందరూ సైడ్ కి తప్పుకోండి. అంతేకాకుండా వీటిని ఎలా పట్టుకుంటానో చూడండి. తీసుకోండి. రండి రండి రండి, ఇదిగో మీకోసమే ఇవి తినండి. చూసారుగా, సిచ్యువేషన్ అండర్ కంట్రోలు. అంతే అంతే, నా దగ్గర బిస్కెట్లు లేవు. మేము లోపలికి వెళ్ళాలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇప్పుడేగా మీకు చెప్పాను బిస్కెట్లు లేవని. నో మోర్, నా దగ్గర లేవు. పరిగెత్తండి. వదిలేయండి వదిలేయండి అంటున్నానుగా. నన్ను వెంబడిస్తున్నా, వెనకాల రాకండి. లడ్డు సింగ్ సార్, మీరెందుకు డాగీ భాషలో మాట్లాడుతున్నారు? ఏం చెప్పను, నాలో కుక్కలు నన్ను ఎలా ఖర్చాయి తెలుసా? అందులోనే మర్చిపోయాను నేను మనిషిలాక కుక్కనానని. లడ్డు సింగ్ గారు, డాగీస్ అన్ని వెళ్ళిపోయాయి. ఇక మీరు రిలాక్స్డ్ గా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శివ. అసలు నేనుగా లేను. ఈ బిస్కెట్ ఐడియాని ఇప్పుడే డ్రాప్ చేసేస్తున్నాను. అంతేకాకుండా మనం ఇప్పటి నుంచి వేరే ఏదో ఒక ఐడియాని. త్వరగా రండి, మనం త్వరగా వెళ్ళి ఆ చెట్లలో దాక్కుందాం. అలారం కొట్టిందంటే ఎవరో ఇరుక్కున్నారనే అర్థం. పదండి, త్వరగా పదండి. బ్రహ్మాండంగా ఉంది, ఎవరో ఇరుక్కున్నారు. ఒకవేళ నా తోటకి ఎవరో బంధువులు వచ్చినట్టుకున్నారు. గుమ్నామ్ సింగ్ కి ఒక పేరు వచ్చి తీరుతుంది. శివ, జాగ్రత్త. రండి, త్వరగా ఇందులోకి వచ్చేయండి. రాకపోతే మిమ్మల్ని అందరినీ నేను నలిపి పారేస్తాను. ప్రాణం మీద ఆశ ఉంటే రండి, వచ్చేయండి. టైనీ మ్యాన్, లెట్స్ గో టు యువర్ న్యూ హోమ్.
చూసావా శివ, ఈ వ్యక్తి ఎంత బుద్ధిమంతుడు. మనం ఇక్కడే నిల్చున్నాం, కానీ మనకి ట్రాప్ డోర్ గురించి ఏం తెలియలేదు. 4 వైపులా చూడండి. మీరు ఉండడానికి మంచి ఏర్పాట్లు చేశాను. వెళ్ళండి. మీకు ఏం కావాలంటే అది తీసుకోండి. సుఖంగా ఉండండి. ఎంత కావాలన్నా తినండి, ఎక్కడ కావాలన్నా అక్కడ తిరగండి. మీరందరూ ఎవరు? మాలాగే కనిపిస్తున్నారు, కానీ మా వాళ్ళు కారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ రాజుగారే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. అరే ఏంటిది? ఎలా పెద్దవాళ్ళు అవుతున్నారు ఇల్లు? భయపడకండి, మేము మీ అందరినీ ఇక్కడి నుంచి కాపాడి బయటికి తీసుకువెళ్దామనే వచ్చాం. త్వరగా అందరూ నా వెనకాలే రండి. త్వరగా త్వరగా అందరూ పైకెక్కి రండి. ఇక్కడ దారి క్లియర్ గా ఉంది. ఏం జరుగుతుంది? ఈ టైనీ మ్యాన్స్ అందరూ ఎందుకు ఎలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు? ఆ అబ్బాయి నిన్న ఇన్స్పెక్టర్తో వచ్చిన వాడే కదా, వాడు ఇక్కడేం చేస్తున్నాడు? జగ్గు, బగ్గు, త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. రేవా, త్వరగా. ఆదియుడి, వీళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళండి. వాళ్ళని బంధించి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి మీరు ఎలాంటి అడ్డు వేయలేరు. వాళ్ళు అలాగే ఉంటారు. నా కల ఏంటంటే ఇలాంటి హ్యూమన్స్ కోసం ఒక కాలనీ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళని ఉంచి పేరు సంపాదించడమే. వాళ్ళని విడుదల చెయ్యలేను. ఒక చిన్న కరెక్షన్ అంకుల్, వాళ్ళు ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. బహుశా మీరు కూడా చూసే ఉంటారనుకుంటా. బాయ్, నేను వెళ్ళిపోతాను. ఎలా తప్పించుకొని వెళ్తావు? నేను ఎవ్వరిని తప్పించుకొని వెళ్ళనివ్వను కదా. చార్లీ, డెల్టా, రేవో, అందరూ రండి. రేవా, ఆదియుడి, మీ ముగ్గురు లడ్డు సింగ్ గారితో ఆయన బైక్ లో వెళ్ళిపోండి. నేను ఇప్పుడు టైనీ మ్యాన్స్ తోనే వెళ్ళాలి. మీరు వెళ్ళండి, వెళ్ళి ఎగరడానికి సిద్ధం అవ్వండి. అదిగో వాళ్ళు అక్కడున్నారు. ఓహో, అంటే వీళ్ళు కూడా ఎగురుకుంటూ వస్తున్నారా? ఓకే, మీరందరూ ముందు వెళ్ళండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చిన్నపిల్లడో, బాస్ టైనీ మనుషుల్ని తిరిగి తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు. మర్యాదగా పంపు, లేదంటే నువ్వు అనవసరంగా చిక్కుల్లో పడిపోతావు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. లడ్డు సింగ్ సార్, మీ కమాండో ట్రైనింగ్ ని ఉపయోగించి దయచేసి మమ్మల్ని కాపాడండి ప్లీజ్ సార్. అది యూడి, ఎందుకని
పట్టుకొని నా మీదకి ఎక్కారు. నేను బైక్ నడపాలా వద్దా? నా మాట వినండి, వెళ్ళి మీ సీట్ లో కూర్చోండి, లేకపోతే బైక్ డిస్బ్యాలెన్స్ అవుతుంది. లడ్డు సింగ్ సార్, అసలు మీరు సైడ్ చూడండి, మీకు బ్యాలెన్స్ తప్పుతోంది. ఏంటయ్యా చెప్తున్నారు? నేను ముందు చూసి బండి నడపనా, సైడ్ లో చూసుకోవాలా? ఏముంది సైడ్ లో? ఇదా డాగి 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 డాగి. మీరు నా గురించి దిగుడు పడాల్సిన అవసరం లేదు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇంకా వాళ్ళ మనుషులు రావచ్చేమో, వాళ్ళని నేను చూసుకుంటాను. ఒక్కడే నా మనుషుల్ని అందరినీ ఒక్కొక్కడిగా కొట్టి పారేస్తున్నాడు. ఆ పిల్లాడు నా పేరు గొప్పగా మారడాన్ని అస్సలు ఆపలేడు. లడ్డు సింగ్ సార్, బైక్ మీద ఇలాగే మనం వెళ్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తాం. బిస్కెట్ ఉంటే వీటికి వెయ్యండి. నువ్వు చెప్పింది కరెక్టే, నేను మర్చిపోయాను. నేను ఈరోజు అసలు నాతో పాటు బిస్కెట్ తెచ్చానుగా. ఈ కుక్కలు చాలా తెలివైనవి. అసలు బిస్కెట్లు తింటున్నాయి, మళ్ళీ వెంబడిస్తున్నాయి ఏంటి? గుమ్నామ్ సింగ్ కి ఒక పేరు ఖచ్చితంగా దొరికే తీరుతుంది. స్వేచ్ఛగా బతకడానికి వాళ్ళకి హక్కు ఉంది అంకుల్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను నువ్వు ఎదిరించలేవు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఇలా చూడండి అంకుల్, మీరు ఏదైతే చేశారో దానికి తగ్గ పేరు మీకు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఖచ్చితంగా ఆ వచ్చే పేరు మంచి పేరు అయి ఉండదని గుర్తుంచుకోండి. శివా, వీడికి జైల్లో నేను ఒక కొత్త పేరు ఇస్తానులే. అదేనయ్యా బదనామ సింగు. అదే వీడికి బాగుంటుంది, అందుకే నేను వీడికి ఇలాంటి పేరు పెట్టాను. అక్కడ లోపలికి వచ్చి నీ కుక్కలకి బిస్కెట్లు తినిపించుకోరా. నాకు బిస్కెట్ అంతా వద్దు. నేను అవమానించబడడం నాకు ఇష్టం లేదు. నన్ను వదిలేయండి. శివ, నీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మేము కొత్తగా తులసి మొక్కలు నాటుతాం. అవసరం లేదులేండి. మీ దగ్గర నుంచి మేము తీసుకున్న తులసి ఆకులు మేము ఒక కొత్త ప్రాంతానికి తీసుకువెళ్ళి పెడతాం. ఇక్కడ నుంచి నార్త్ వైపు వెళ్తే ఒక కొత్త పర్వతం ఉంటుంది. అక్కడ ఎవరికి తెలియని చోట ఒకటి నాకు తెలుసు. బహుశా నాకు తెలిసి ఎవరు మిమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టరు. ఇక మీ చెట్లని కూడా ఎవరు తీసుకువెళ్లరు. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ శివ. మేము నీ కోసం వేచి ఉంటాం. బాయ్.
Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.